అరిది అంటే నాకు తెలిసినంత వరకు ఓన్లీ వినాయక చవితికి మాత్రమే చేసుకుంటారని తెలుసు. మా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ అట్లనే చేసేవారు. నేనైతే అరిది గురించే వెయిట్ చేసేదాన్ని వినాయక చవితి ఎప్పుడెప్పుడు వస్తదా అని. నేను డిప్లొమాలో ఉన్నప్పుడు నార్మల్ డేస్‌లో మా మమ్మీ ఒకసారి చేసి పెట్టారు. నాకు అప్పటి వరకు కూడా తెలీదు. ఇది రెగ్యులర్ డేస్‌లో కూడా చేసుకోవచ్చా అనేసి. అప్పటి నుంచి ఇక మాకు తినాలనిపించినప్పుడల్లా మా మమ్మీ అయితే ఇట్లా చేసి పెట్టేసేవారు. మ్యారేజ్ అయిన తర్వాత అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి అమ్మ అయితే కన్ఫామ్‌గా ఇది చేసి పెట్టేది. ఇంకా అంత ఇష్టం ఇది. చిన్నప్పుడు వీటిని మేము పాములు అనేవాళ్ళం. ఇవి చేయడానికి మేము కొట్టేసుకునేవాళ్ళం. నేను చేస్తానంటే నేను చేస్తానని. ఇక ఇప్పుడైతే నాకు ఇది 10 డేస్ నుంచి తినాలని అనిపిస్తుంది. బట్ ఇంట్లో ఎవరు తినరు. నా ఒక్కదాని గురించి చేసుకోవడం ఎందుకనైతే చేయలేదు. ఇంకా నేను ఆగలేక మార్నింగ్ లేచి లెగ్గానే మా మమ్మీకి కాల్ చేసి రెసిపీ కనుక్కొని ఫస్ట్ చేసిన పని అయితే ఇదే. నాకైతే ఇది చల్లారిపోయాక చాలా ఇష్టము. ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది. మేమైతే దీన్ని ఆరిది అని అంటాము. మరి మీరేమంటారో కామెంట్ చేసేయండి. నచ్చితే సబ్స్క్రైబ్